హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు 9 అదేనండి 9 అనే అంకెతో ఎలా డయాగ్రామ్ గీయాలి, ఆ డయాగ్రామ్ ఎలా వస్తుంది అనేది మన ఛానల్ అయిన వైబిఎస్ ఆర్ట్స్లో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 9 అనే నెంబర్తో ఒక డయాగ్రామ్ గీస్తున్నమాట. ఫస్ట్ 9 తీసుకున్న తర్వాత దాన్ని క్రాస్ లైన్స్తో జాగ్రత్తగా తీస్తున్నమాట. అంటే ఒక బోత్ ఆకారంలో టైప్లో కనిపించేటువంటి ఒక పక్షి, అంటే మ్యాక్సిమం చూడడానికి సేమ్ అదే విధంగా ఉంటుంది, కానీ ఇది చేలల్లో ఎక్కువ కనిపిస్తుంటుందండి. ఈ కొంగ డయాగ్రామ్ అనేది ఈజీ మెథడ్లో కనిపించే విధంగా ప్రజెంట్ చేస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అయితే కొంగ యొక్క కాల్ను కూడా నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మనం ఈజీ స్కెచ్ మెథడ్లో కనిపించే విధంగా చూపిస్తున్నమాట. చూడండి ఎలా ఉందో. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఈజీ టెక్నిక్స్, అంటే మనం ఆ కొంగ యొక్క స్టైల్ని అంటే నీట్గా కనిపించే విధంగా చూపించాలి కాబట్టి దాన్ని మనం రెడ్డిష్ అండ్ బ్లూ కలర్తో లైట్గా చూపిస్తున్నమాట. అంటే వైట్గా ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఈ కలర్ని జాగ్రత్తగా చూపించి దాని యొక్క ముక్కు అనేది ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి ఈ కలర్ని జాగ్రత్తగా రుద్దుతున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్? ఈ విధంగా ఫస్ట్ డయాగ్రామ్ 9 నెంబర్తో ఈజీగా చేస్తున్నాం అన్నమాట. అలాగే ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్. ఈరోజు 9 అనే నెంబర్తో ఈజీ మెథడ్లో ఉండే విధంగా ఫస్ట్ 9 తీసుకుని ఆ 9ని జాగ్రత్తగా మధ్యలో ఒక సర్కిల్ చేసుకుంటున్నమాట. చిన్న సర్కిల్, ఆ లైన్స్ లాగుతున్నమాట. అదేనండి, వేసవికాలం వచ్చిందంటే అందరూ చెమటలతో ఉంటే కనుక విసురుకుంటూ ఉంటారండి. అదేనండి విసనకర్ర అంటారు. ఇది తాటాకులతో తయారు చేసే విసనకర్రని ఎలా గీయాలి, అది కూడా 9 అనే అంకెతో ఈజీ మెథడ్లో గీసే విధంగా మీకు ప్రజెంట్ చేస్తున్నమాట. చూడండి ఈజీ మెథడ్లో ఎలా చేస్తున్నామో. ఇలా సింపుల్ టెక్నిక్లో చేసినటువంటి ఈ విసనకర్ర నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో దీనికి అందమైన కలర్స్, అంటే రంగురంగు కలర్స్ వేస్తే అందంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ చేస్తామన్నమాట. అంటే ఈ టైప్లో విసనకర్రలు ఉంటాయా అంటే కనుక తాటాకులతో తయారు చేసిన విసనకర్రలు ఉండేమాట. అవి మామూలుగా బ్రౌన్ కలర్లోనే కనిపిస్తాయి అన్నమాట. దీన్ని మనం డయాగ్రామ్ రూపంలో చూపిస్తున్నాం కాబట్టి కొద్దిగా అందంగా కనిపించే విధంగా ప్రజెంట్ చేస్తాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఈజీ మెథడ్లో మనకు నచ్చిన అటువంటి విసనకర్రని అందమైన రంగులతో ప్రజెంట్ చేస్తామన్నమాట. ఇలా రెండో డయాగ్రామ్ అంటే 9 నెంబర్తో పూర్తి చేసామన్నమాట. ఇప్పుడు మూడో డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ 9 అనే నెంబర్ తీసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా 9 అనే నెంబర్ తీసుకున్న తర్వాత ఇటు ఒక సి ఆకార్ టైప్లో గీసానమాట. ఇటు కూడా ఒక సి ఆకార్ టైప్లో జాగ్రత్తగా ఒక రైట్ టైప్లో గీసానమాట. ఇటు ఒక గీత, ఇటు ఒక గీత అడ్డంగా గీసుకున్న తర్వాత కింద సి ఆకారాల టైప్లో కలిపామాట. చూడండి ఒక బర్డ్ అనేది ఎలా వచ్చింది. ఆ బర్డ్ని జాగ్రత్తగా తీసుకున్న తర్వాత దాని మధ్యలో వి అనే ఆకారాలు జాగ్రత్తగా పెట్టానమాట. చూస్తున్నారా? ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం నీట్గా ప్రజెంట్ చేసుకుని దాన్ని కింద కాళ్ళు ఆంచడానికి ఉండేటువంటి రబ్బ ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనే ఈజీ మెథడ్లో చూపిస్తున్నమాట. చూస్తున్నారా? ఇలా ఉన్నటువంటి పక్షికి ఆరెంజ్ కలర్ అప్లై చేస్తున్నమాట. చూడండి ఆరెంజ్ కలర్ అప్లై చేస్తే ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా అందమైన రంగుల్ని మనం నింపితే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందన్నమాట. ఈ విధంగా కొద్ది బ్రౌనిష్ అనేది నీట్గా కనిపించాలి కాబట్టి కొద్ది లైట్గా బ్లూ కలర్ని యాడ్ చేస్తున్నామన్నమాట. ఈ విధంగా సింపుల్ టెక్నిక్స్లో మనం ఈ డయాగ్రామ్ పూర్తి చేస్తున్నామన్నమాట. చూడండి ఎలా ఈజీగా ఉందో. ఇలా ఈజీ మెథడ్లో బర్డ్ అనేది నీట్గా కనిపించాలి కాబట్టి పూర్తి చేశానమాట. చూస్తున్నారా? అలాగే నెక్స్ట్ 4వ డయాగ్రామ్. అంటే గత క్లాస్లో 2 అనే నెంబర్తో ఎలా గీసాము 9 అనే నెంబర్తో కూడా ఈజీ మెథడ్లో గీస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ 9 నెంబర్తో ఈజీ మెథడ్లో తీస్తున్నమాట. ఎందుకంటే అది మన జాతీయ పక్షి, అంటే పికాక్, అంటే నెమలి ఎలా వస్తుంది చూడండి ఎలా కనిపిస్తుంది అనేది ఈజీ మెథడ్లో కనిపించే విధంగా చేస్తున్నామన్నమాట. చూస్తున్నారా? ఇలా ఈజీ టెక్నిక్స్లో మనం డయాగ్రామ్స్ అనేవి నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ పికాక్ అనే డయాగ్రామ్ మళ్ళీ రిపీట్ చేశాను అనమాట. అంటే ఈజీ మెథడ్లో 9 అనే నెంబర్తో ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి చాలా ఈజీగా అరుదుగా వస్తుంటాయి అన్నమాట. అటువంటి డయాగ్రామ్లో ఈ డయాగ్రామ్ కూడా ఉందన్నమాట. చూడండి ఎంత ఈజీ మెథడ్లో ఉందో. అలా కనిపించిన తర్వాత ఈ డయాగ్రామ్స్ మధ్యలో ఎక్కడైతే మనం నెమలి ఏకలు మధ్యలో నెమలి కొనలు అని చెప్తాం కదా, వాటిని అన్నిటిని జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తున్నాయి. ప్రతి దాన్ని పాయింట్అవుట్ చేసుకుని జాగ్రత్తగా చేస్తుందన్నమాట. ఎందుకంటే నెమలికి చాలా అందంగా ఉంటుందన్నమాట. అంటే మనం ప్రతి ఒక్కరి ఇంట్లోని నెమలికలు కొనుక్కుంటూ వస్తుంటారంట. అటువంటి కొనుక్కునేటువంటి నెమలికలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి దాంట్లో ఉండేటువంటి అనేక రంగులు, అనేక కలర్స్ ఎన్నో అందంగా కనిపిస్తాయి అన్నమాట. అటువంటి రంగులను చూపించాలంటే కానీ మనం నీట్గా ప్రజెంట్ చేయాలన్నమాట. చూడండి ఎలా చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ప్యాచెస్
ఇప్పుడు ఫ్యాస్టల్ కలర్స్తో ఏం చేస్తున్నానంటే రంగుల్ని జాగ్రత్తగా లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తున్నాను అనమాట. అంటే లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా మనం ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయాలి. చూడండి, అలా బ్లూ కలర్ తీసుకున్న తర్వాత గ్రీన్ కలర్ని అప్లై చేస్తున్నాం అన్నమాట. అంటే నెమలి యొక్క రంగు చూసేటప్పటికి పికాక్ గ్రీన్ టైప్లో ఉంటుందన్నమాట. అంటే పికాక్ కలర్ అంటారు కదా, అటువంటి కలర్స్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ని కలిపితే కనుక అక్కడ వచ్చేటువంటి షేడ్ టైప్లో ఉంటుందన్నమాట. అలాగే ఆరెంజ్ టైప్లో దాని యొక్క రెక్కలను బ్రౌనిష్ కానీ ఈ టైప్లో కనిపిస్తుంది అన్నమాట. అటువంటి కలర్స్ అన్నింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ విధంగా మనం నెమలి యొక్క రంగుని ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ని 9 నెంబర్తో వచ్చిన డయాగ్రామ్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఎందుకంటే కనుక ఇక్కడ ఉండేటువంటి కలర్స్ అనేవి మెయిన్ మాట. ఈ కలర్స్ అన్నిటిని జాగ్రత్తగా మనం లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ ఉండేటువంటి గ్రీన్ లైట్గా లాగుతుంది అనమాట. ఇలా లాగిన తర్వాత ఈ గ్రీన్ మీద మనం డార్క్ గ్రీన్ కానీ బ్లూ కానీ కలర్స్ అన్నిటిని జాగ్రత్తగా అప్లై చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు నెమలి యొక్క దాని యొక్క తోక కానీ పింఛం కానీ ఈజీగా కనిపించే మెథడ్లో తయారు చేస్తాం అన్నమాట. ఇప్పుడు నెమలి కొనల మధ్యలో ఎల్లో కానీ లేకపోతే ఆరెంజ్ కానీ కలర్ అనేది నీట్గా పెడితే కనుక అందంగా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాం అన్నమాట. చూడండి, అది ఒక్కసారి ఆయిల్ ఫ్యాషన్స్ అనేవి ఏమైనా రాంగ్ వస్తే కనుక కరెక్ట్గా రావు అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా నీట్గా చేస్తే కనుక మీ డయాగ్రామ్స్ కూడా అందంగా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా 9 అనే నెంబర్తో నాకన్నా బాగా గీస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ నేర్పుతున్నాను అనమాట. ఈ వీడియో చూస్తే నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.